అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ 3వ విడత మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 22వ విడతకు సంబంధించిన నిధుల విడుదలకు తేదీ అయితే ప్రకటించడం జరిగిందండి. ఆ తేదీ ఎప్పుడు ప్రకటించనున్నారు, అలాగే రైతన్నులు ఈ 3వ విడత మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 22వ విడత పొందాలి అంటే ఏమేం చేయాల్సి ఉంటుంది, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే కౌలు రైతులకు సంబంధించిన అప్డేట్ ఏదైనా ఉందా, ఇలాంటి పూర్తి వివరాలను మనం చూసేద్దాము. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్రంలో ఉన్న 46 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చే దిశగా మన అన్నదాత సుఖీభవ పథకం 3వ విడత డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయండి. ఈ డబ్బులు మనకు మొదటి విడతలో 7,000 రూపాయలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వాటా 5,000గా ఉంది, కేంద్ర ప్రభుత్వం వాటా 2,000గా ఉంది. మొత్తం 7,000 రూపాయలు మొదటి విడతలో విడుదల చేయడం జరిగింది. ఇది ఆగస్టు నెల 2025లో అయితే రిలీజ్ అయిందండి. మొట్టమొదటి విడతగా అన్నదాత సుఖీభవ డబ్బులు అప్పుడే విడుదలయ్యాయి. ఇక రెండవ విడత వచ్చేసి మనకు నవంబర్లో రిలీజ్ అయింది. నవంబర్లో 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఉంది, 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉంది. మొత్తం 7,000 రూపాయలు విడుదలైంది. కలిసి 14,000 రూపాయలు రైతుల ఖాతాలోకి ఇప్పటికే చేరిపోయిందండి. ఇక 6,000 రూపాయలు బ్యాలెన్స్ ఉంది. ఈ 6,000 రూపాయలు ఎప్పుడెప్పుడు రైతుల ఖాతాల్లోకి చేరుతాయా అని రైతన్నలు అయితే ఎదురు చూడడం జరుగుతోంది. ఈ 6,000 రూపాయల్లో 4,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కాగా 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా. ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయల చొప్పున కేంద్రం అయితే సహాయాన్ని అందిస్తోంది. వెరసి 6,000 రూపాయలు కేంద్రం ద్వారా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా రైతన్నలకు అయితే చేరుతోందనమాట. అయితే అధికారంలోకి వచ్చినట్టయితే ఈ అన్నదాత సుఖీభవ డబ్బుల్ని 20,000 చేస్తాము అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు 2025లో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. 2 విడతల్లో 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 4,000 రూపాయలు ఇంకా బ్యాలెన్స్ ఉంది. మొత్తం 20,000 రూపాయలు చేరడానికి కేవలం 4,000 రూపాయలు అయితే బ్యాలెన్స్ ఉందన్నమాట. ఈ 20,000 రూపాయలు మనకు ఎప్పటి నుంచి విడుదల అవుతాయి అంటే మార్చి నెల 2వ వారంలో అయితే విడుదల కాబోతున్నాయండి. అయితే ఈ డబ్బుల్ని పొందాలి అంటే రైతన్నులందరూ ఖచ్చితంగా ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేసుకోవాల్సి ఉంటుందండి. ఈకేవైసీ ప్రక్రియ లేని రైతులకు డబ్బులు అయితే పడడం జరగదు. ఇది అన్నదాత సుఖీభవకు సపరేట్గా మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సపరేట్గా చేయాల్సి ఉంటుందన్నమాట. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో మనకు వెబ్సైట్లోనే ఈకేవైసీ ప్రక్రియ చేయడానికి అందుబాటులో ఉండేది. అయితే కేంద్ర ప్రభుత్వం దీన్ని తొలగించింది. దీనివల్ల రైతులు బ్రతికే ఉన్నారో లేదో తెలిసే అవకాశం లేదు. కాబట్టి దీన్ని తొలగించి కేవలం సిఎస్సి సెంటర్లలో బయోమెట్రిక్స్ వేసే విధానాన్ని మాత్రమే తీసుకురావడం జరిగింది. కాబట్టి రైతన్నులు ఈకేవైసీ చేయాలి అంటే మీరు కేవలం సిఎస్సి సెంటర్కే వెళ్ళి అక్కడే మీరు చేయించాల్సి ఉంటుందన్నమాట. అక్కడ మీరు పట్టాదారు పాస్ పుస్తకము అలాగే మీ ఆధార్ కార్డు తీసుకెళ్ళినట్టయితే మీకు ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ ద్వారా బయోమెట్రిక్స్ వేసి మీరు ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయొచ్చు అనమాట. ఇక అన్నదాత సుఖీభవ పథకానికి ఈకేవైసీ ఎలా చేయాలంటే కేవలం రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడే మీరు ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇది రైతు బ్రతికే ఉన్నాడు అనే ప్రభుత్వానికి నిర్ధారణ కోసం ఈకేవైసీ ప్రక్రియను అయితే చేయడం జరుగుతుందన్నమాట. ప్రతిసారి ప్రతి విడతకు ముందు ఈకేవైసీ ప్రక్రియ అనేది జరుగుతుందన్నమాట. ఈసారి కూడా 3వ విడతకు లిస్ట్ అయితే ప్రిపేర్ అయిందండి. ఈ లిస్ట్ మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వెబ్సైట్లో అందుబాటులో ఉంది. దీనిలో మీ పేరు ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి అంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వెబ్సైట్లోకి వెళ్ళి అంటే pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆ బెనిఫిషియరీ లిస్ట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుందండి. ఈ బెనిఫిషియరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ రాష్ట్రం పేరు అంటే మీ స్టేట్ పేరు, మీ జిల్లా పేరు, మీ మండలం పేరు, మీ ఊరి పేరు అన్నీ సెలెక్ట్ చేసినట్టయితే మీ ఊర్లో ఎంతమందికి అయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వస్తుందో వారందరి పేర్లు లిస్టులో రావడం జరుగుతుంది. ఈ లిస్టులో మీ పేరు ఉన్నట్టయితే మీకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే ఖచ్చితంగా పడడం జరుగుతుంది. ఈ విధంగా మీరు లిస్టులో అయితే పేరు చెక్ చేసుకోవచ్చండి. ఇక అన్నదాత సుఖీభవకు సంబంధించిన లిస్టును చెక్ చేయాలి అంటే మీరు కేవలం రైతు భరోసా కేంద్రాల్లోనే చెక్ చేయాలి.
లేదా మీరు అన్నదాత సుఖీభవ .gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నంబర్ని ఎంటర్ చేసినట్టయితే ఆధార్కి లింక్ అయిన మొబైల్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే మీ స్టేటస్ వివరాలు మీకు తెలుస్తాయి. లేదా రైతు భరోసా కేంద్రాల్లో అక్కడ రైతు సహాయకుల ద్వారా మీరు స్టేటస్లో మీ పేరు ఉందో లేదో మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మరి రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అన్నదాత సుఖీభవలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు అనమాట. అయితే రైతన్నలందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని ఖచ్చితంగా చేసుకోవాలని అయితే ప్రభుత్వం చెబుతోందండి. వచ్చే విడత నుంచి డబ్బులు పడాలి అంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి కంపల్సరీ అని చెబుతోందనమాట. మనకు 70% మంది రైతులు ఇప్పటికే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని పూర్తి చేసుకున్నారు. మీరు ఇంకా చేసుకున్నట్టయితే మీరు రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళినట్టయితే మీ పట్టాదారు పాస్ పుస్తకము, మీ ఆధార్ కార్డు, మీ బ్యాంక్ పాస్ పుస్తకము, అలాగే మీ మొబైల్ నెంబర్ ఏదైతే లింక్ అయిందో ఆధార్ నెంబర్కు లింక్ అయిందో ఆ మొబైల్ నెంబర్ తీసుకెళ్ళినట్టయితే మీకు ఓటీపీ రావడం ద్వారా చెప్పడం ద్వారా ఈ 11 అంకెల ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అయితే తెలియడం జరుగుతుంది. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ద్వారా ఎన్నో ఉపయోగాలు అయితే ఉన్నాయండి. మనకు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడినే ద్వారానే మనకు పంట నష్టపోయినప్పుడు నష్టపరిహారం అందించడం జరుగుతుంది. అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన, అన్నదాత సుఖీభవ డబ్బులు పడాలన్న మనకి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని కంపల్సరీ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం అయితే తీసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు ఖచ్చితంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని కలిగి ఉండాలని ప్రభుత్వం చెబుతోందండి. కాబట్టి మీరు ఖచ్చితంగా చేయించుకోండి. ఇక కౌలు రైతుల విషయానికి వస్తే కౌలు రైతులకు 3వ విడతలోనే ఏకంగా 20,000 రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందండి. అయితే ఇంకా జియో అయితే విడుదల కాలేదు. దీనికి సంబంధించి 20,000 రూపాయలు 3వ విడతలో ఇవ్వాలని రాష్ట్రం నిర్ణయం తీసుకుంది. కౌలు రైతులకు సొంత భూమి ఉండదు కాబట్టి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కేవలం సొంత భూమి కలిగిన రైతులకే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా వచ్చే 6,000 రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించి ఏకంగా 20,000 రూపాయలు కౌలు రైతులకు ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకుంది. కౌలు రైతులకు మొదటి విడత 2వ విడతలో అయితే డబ్బులు చేరలేదు. కాబట్టి మొదటి విడత 2వ విడత కలిపి మొత్తం 3వ విడత ఈ ఆర్థిక సంవత్సరం ముగియబోతోంది. కాబట్టి 20,000 రూపాయలు కౌలు రైతులకి చేర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందండి. అయితే సిసిఆర్సి కార్డ్స్ కలిగిన రైతులకు మాత్రమే కౌలు రైతులకు ఈ డబ్బులు అయితే చేరడం జరుగుతుంది. కాబట్టి కౌలు రైతు గుర్తింపు కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే కౌలు రైతులుగా గుర్తించబడడం జరుగుతుంది. అన్నదాత సుఖీభవకు 6,600 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించడం జరిగింది ఈ బడ్జెట్లో. కాబట్టి కౌలు రైతులకు ఖచ్చితంగా ఈ డబ్బులు అయితే చేరబోతున్నాయని మనము గ్రహించవచ్చు. ఇక పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవకు ఎలా అప్లై చేసుకోవాలంటే అన్నదాత సుఖీభవకు కేవలం రైతు భరోసా కేంద్రాల్లోనే అప్లై చేసుకోవాలి. పిఎం కిసాన్కు pmkisan.gov.in వెబ్సైట్లో చేర్చుకోవచ్చు. ఇదండి అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది. హైప్ బటన్ పైన క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.